ఎట్టి పరిస్థితుల్లో ఆ ఉషని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఎలా సాల్వ్ చేస్తావు? ఎలా సాల్వ్ చేస్తావు? ఏంటో తినా చిన్నదిని పట్టుకుని కొడతావేంటి? అసలు నిన్ను కొట్టాల్సింది. మగ పిల్లవాడివి, నిన్ను కొట్టాల్సిన దెబ్బ తనని కొట్టాను. ఉషా మీద దొంగతనం మోపి ఈ నాటకమంతా ఆడింది నువ్వే కదా? హే, ఏం మాట్లాడుతున్నావు? తనకి నాకు సంబంధం ఏంటి? తనకేమైనా నేను చేయమని చెప్పానా? నా పేరు చెప్పిందా తను? తను నీ పేరు చెప్పక్కర్లేదు. పోలీస్ స్టేషన్లో తనను నిలదీస్తున్నప్పుడు తను నీ వైపు చూసింది. పేరు చెప్పొద్దు అన్నట్టుగా నువ్వు టెన్షన్ పడ్డం నేను గమనించాను. అయినా ఉష మీద నీకెందుకు కక్ష ఉంటుంది? తనని కేసులో ఇరికించి బయటికి పంపించాలని నువ్వెందుకు అనుకుంటావని నేను అనుకున్నాను. కానీ నాకిప్పుడు అర్థమైంది. చందు చేసిన మోసం గురించి నీకు కూడా తెలిసిందన్నమాట. తన కోసమే కదా ఈ పని చేశావ్? అవును. అలాంటి అనామకురాలు నా మరిదిని పెళ్లి చేసుకుని ఇంట్లో నాకు తోడికొడలుగా వస్తే నేను ఊరుకోవాలా? ఎవరే అనామకురాలు? ఉషకి తనకంటూ ఎవరూ లేరని చెప్పుకోవడానికి మనుషులు లేరంతే. కానీ మంచి క్యారెక్టర్ ఉంది. చందుకి మనుషులున్నారు కానీ క్యారెక్టర్ ఎక్కడుంది? వదినా, ఏ క్యారెక్టర్ లేదంటే పౌరుషం వచ్చేసిందా నీకు? నీకసలు క్యారెక్టర్ ఉందా? నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి అందరినీ కోల్పోయి నీ దగ్గరకు వస్తే చీదరించుకుంటావా? తనని మోసం చేస్తావా? బుద్ధి లేదా నీకు? నీ విషయం బయట పెట్టకపోవడానికి కారణం నువ్విలా ఒక ఆడపిల్లని మోసం చేశావంటే మీ అన్నయ్య వాళ్ళు నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారని. చూడక్షిత, ఇదంతా చేయించింది నువ్వే అని బయట పెట్టడానికి నాకొక్క నిమిషం పట్టదు. దొంగతనం జరిగిన రోజు రాత్రి చాలాసేపు నీ ఫోన్ నుంచి ఒక నంబర్కి కాల్ వెళ్ళింది. అది ఆ పూలమ్మే ఆవిడ నంబరు. కాల్ డేటా తెచ్చి పోలీసులతో ఎంక్వైరీ చేయించాననుకో, అప్పుడు అసలు సూత్రధారి నువ్వే అని బయటపడుతుంది. తీసుకెళ్లి నిన్ను లోపలేస్తారు. అప్పుడు ఈ కుటుంబం పరువు ఏమవుతుంది? నీ కాపురం ఏమవుతుంది? ఇవన్నీ ఆలోచించే నేనెవ్వరి దగ్గర ఈ విషయం మాట్లాడలేదు. ఇద్దరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలేవి నేను బయట పెట్టట్లేదు అంటే అది నా చేతకనితనము కాదు, నా అసమర్థత కాదు, కేవలం మంచితనం. అవకాశం ఇస్తే మీలో ఒక మార్పు వస్తుందని నమ్మకం ఉంది. తప్పకుండా వచ్చి తీరాలి చందు. ముఖ్యంగా నీలో మార్పు వచ్చి తీరాలి. నీకు ఆల్రెడీ 2 days టైం ఇచ్చాను కదా, అందులో ఆల్రెడీ 1 day అయిపోయింది. ఇంకొక్క రోజులో నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని ఉషాని నేను ప్రేమించానని చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఉషాని నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి. లేదనుకో, ఇంకా భరించడాలు నిజాలు దాచిపెట్టడాలు ఏవీ ఉండవు. జాగ్రత్త. ఉషా, అక్క, ఊరుకో ఉషా, ఊరుకో ఉషా. ఏమైంది ఇప్పుడు? ఆ కేసు నుంచి నువ్వు బయటపడ్డావు కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? కేసు నుంచి బయటపడ్డానక్క, కానీ జీవితంలో పూర్తిగా ఓడిపోయానక్క. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి దొంగతనం చేసి
ఆ దొంగతనాన్ని నా మీద వేసి నేను అరెస్ట్ అయ్యేలా చేశారంటే ఇది నమ్మశక్యంగా లేదక్కా. నన్ను అడ్డు తొలగించుకోవడానికి చందు ఇదంతా ప్లాన్ చేశాడనిపిస్తుందక్కా. తనకు నేనంటే ఇష్టం లేదని చెప్తున్నా, నన్ను అవాయిడ్ చేస్తున్నా, ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటాడన్న ఒక హోప్ ఉండేది. ఇప్పుడు ఆ హోప్ కూడా పోయింది. నేనేం చేసినా నన్ను దూరం చేసుకోవాలని తను చూస్తున్నాడు. ఇంకా ఏ హోప్తో నేను బాధపడకుండా ఉండాలక్కా? ఊరుకో ఉషా. ఇప్పుడు ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి, చందుతో నీ పెళ్లి గురించి. ఇంకా పెళ్ళేంటక్కా? ఇంత చేసిన తర్వాత నువ్వు వచ్చి నిజాన్ని నిరూపించకపోయి ఉంటే నా బ్రతుకు ఏమైపోయి ఉండేదక్కా? దొంగ అనే ముద్ర వేయించుకొని జైల్లో పడి ఏడుస్తూ ఉండాల్సి వచ్చిండేది కదక్కా. నన్ను అడ్డు తొలగించుకోవడం కోసం ఇవాళ దొంగను చేయబోయాడు. రేపు ఇంకేమైనా చేస్తే అసలు చెయ్యడు అని గ్యారంటీ అయితే లేదు కదక్కా. పిచ్చోడు నన్ను అడ్డు తొలగించుకోవడం కోసం దొంగని చేయాలనుకున్నాడు. అదేదో తన చేతులతో నన్ను చంపేస్తే పోయేది కదక్కా. ప్రేమించిన వాడితో జీవితం పంచుకోలేకపోయినా కనీసం వాడి చేతిలో చచ్చిపోయానన్న ఆనందమైనా ఉండేది కదక్కా. ఏ ఉషా, అలా మాట్లాడకు. ఇలా మాట్లాడడం చాలా తప్పు ఉషా. నేను చెప్తున్నాను కదా, నేనుండగా నీకెలాంటి అన్యాయం జరగనివ్వను. ఖచ్చితంగా నువ్వు ప్రేమించిన వాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. నేను జరిపిస్తాను, సరేనా? ఏమంటున్నావు పల్లవి? అది ఇప్పుడేమన్నావు? ఉష ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తాను, జరిపించి తీరుతానని చెప్పావు కదా. అంటే ఉష ప్రేమించింది ఎవరినో నీకు తెలుసా? మాట్లాడవే. తను ప్రేమించిన వాడెవడో నీకు తెలుసు కదా. తను చెప్పట్లేదు, నువ్వు కూడా నా దగ్గర దాస్తున్నావా?